నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ముందు చూపుతో మోందా తుఫాన్ నష్టాన్ని నివారించగలిగామన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని మీడియా సమావేశంలో వెల్లడి అర్ధరాత్రి ఒంగోలు నగరంలోని ముప్పు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు కాలనీలలో నిలిచిన నీటిని బయటికి పంపించే ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సేవలను తక్షణమే పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశం ముందు చూపుతో ముందా తుఫాన్ ముప్పును నివారించగలిగామని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూసినట్లు చెప్పారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6 నెలల క్రితం పోతురాజు కాలువలో జంగిల్ క్లియరెన్స్ చేయడం ద్వారా ఒంగోలు నగరానికి తుఫాను ముప్పు తప్పిందన్నారు. భారీ వర్షాల కారణంగా ఒంగోలు నగరంలోని 15వ డివిజన్లలో 53 కాలనీలు దెబ్బతిన్నాయని ఇక్కడ గల 11,015 ఇళ్లలో ఉండే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. నగరంలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం నగరంలో 90% నీరు పోయిందని ప్రజలు వ్యాధుల బారిన పడకుండా బ్లీచింగ్ వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 54 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఒంగోలు నగరంలో భారీగా వరద నీరు రావడానికి కారణమైన పోతురాజు కాలువ, నల్లవాగు కాలువలను ఆధునీకరించేందుకు 250 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు దామచల్ల జనార్దన్ రావు వివరించారు. మీడియా సమావేశంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్, నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కార్పొరేటర్ ఆదిపూడి శాండిల్య, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ముందా తుఫాన్ 2 రోజులు మన ప్రకాశం జిల్లాలో ఏ విధంగా వర్షాలు ఏ విధంగా జరిగినాయి, ఏంటి పరిస్థితులు అనేది కూడా ఒకసారి మీ ద్వారా ప్రజలకు కూడా వివరించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి వర్షం పడ్డప్పుడు చుట్టుపక్కల ఉండే విలేజెస్లో ఉండే చెరువులన్నీ కూడా ఎక్కువ పొంగిపోవటం వల్ల, దాని లిమిట్స్ కూడా దాటి పొంగిపోవటం వల్ల ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఇప్పుడు సంతనోతరపాడు దగ్గర కానీ లేకపోతే ఒల్లూరు దగ్గర చెరువు కానీ ఇవన్నీ కూడా పొంగిపోవటం వల్ల వాటర్ అంతా కూడా ఈరోజు వచ్చి మన పార్లమెంటు చెరువు కానీ ఇవన్నీ కూడా పోతురాజు కాలువలో పట్టడం వల్ల పోతురాజు కాలువ చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోవటం కూడా జరిగింది. మునిగిపోయిన తర్వాత కూడా మనం అన్ని రకాల ప్రికాషన్స్ కూడా ఎక్కడా కూడా ముందుగానే అలర్ట్గా ఉండి అన్ని ప్రికాషన్స్ తోటి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మనకి 2 సార్లు ముఖ్యమంత్రి గారు చేశారు, 3 సార్లు లోకేష్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతా వాళ్ళు కూడా దాన్ని ఇక్కడ జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకోవటం జరుగుతూ ఉంది. అక్కడ కూడా అమరావతిలో కూర్చొని ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాళ్ళు రాత్రి 11:30 దాకా కూడా ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి పొద్దుటి నుంచి అధికారులతోటి సమీక్షిస్తా ఎక్కడైతే ఈ ముందా తుఫాను జిల్లాలో ఉందో ఆ జిల్లాల ప్రాంతాలందరినీ కూడా అలర్ట్ చేస్తా, అధికారులను అలర్ట్ చేస్తా, అదేవిధంగా పార్టీ క్యాడర్ని అలర్ట్ చేస్తా వాళ్ళు చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా లోకేష్ గారు అయితే రాత్రి అంతా కూడా అక్కడే ఉండి ఇవన్నీ ఏదైతే ఎక్కడ మనం చేయాలి ప్రికాషన్స్ కూడా వాళ్ళంతా కూడా పర్సూ చేశారని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మనం ఒకసారి చూసుకున్నప్పుడు కొంతమంది ఇలా సోషల్ మీడియాలో చూశాను, వాళ్ళు ఏదో కొంతమంది రకరకాలుగా వీళ్ళ మీద కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం కానీ యంత్రాంగాన్ని కానీ అలర్ట్ చేసి అలర్ట్గా ఎక్కడెక్కడ మనం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది చూసేదానికి చేస్తే దాన్ని కామెంట్లు చేసే పరిస్థితులు ఉన్నారంటే అలాంటి వాళ్ళని ఏం మాట్లాడాలనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇలా కొన్ని సోషల్ మీడియాలో చూసాం, చేసేదాన్ని హర్షించాలి లేకపోతే తలా ఒక చేయాలి, అంతేగాని ఏదో కావాలని చెప్పి దాన్ని కూడా రాజకీయాలుగా మాట్లాడుకుంటా పోతే
చాలా మాట్లాడాల్సి వస్తుంది. అది మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా మనకు వచ్చే లోపలికి దగ్గర దగ్గర 15 డివిజన్లు 53 కాలనీలు తీవ్రంగా మన ఒంగోలులో ప్రభావితం జరిగింది. 15 కాలనీలు కూడా అంతా కూడా మేము తిరిగాము. మాతో పాటు మా మేయర్ గారు కానీ మన రియాజ్ గారు కానీ అదేవిధంగా మన ఏఎంసీ చైర్మన్ కానీ మన సింగరాజు రాంబాబు గారు కానీ మా టౌన్ అధ్యక్షుడు మదన్ గారు కానీ మళ్ళా మన బుజ్జి గారు కానీ అంతా కూడా మెయిన్ వాళ్ళందరం కూడా ఒక యూనిటీగా తిరిగాం. ఎక్కడికెక్కడికి కార్పొరేషన్ వాళ్ళు అలాట్ చేసాం. కలెక్టర్ గారు అయితే పొద్దున్న నుంచి 3-4 సార్లు ఆయన కూడా ఫోన్ చేయటం, ఎస్పీ గారు ఫోన్ చేయటం, అట్లా ఒక కోఆర్డినేషన్ తోటి ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి ఈరోజు ఒంగోలులో తీసుకొచ్చాం. ఒంగోలులో ఒక అదృష్టం ఏంటంటే 6 నెలల ముందు మేము అందరం మాట్లాడుకొని మా కమిషనర్ గారు అందరం కూడా, ఎందుకంటే వర్షాకాలం వస్తే ఇబ్బంది ఉంటుంది, వర్షాకాలంలో ఈ పొడికి తీస్తే మంచిదని చెప్పేసి ఆ జంగిల్ క్లీన్స్ అంతా కూడా పోతురాజు కాలంలో క్లీన్ చేశాను కాబట్టి మేజర్ ప్రభావం తగ్గిందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అది ముందు చూపుతో చేసాం. అది ఈరోజు ఈ ముందా తుఫాను వల్ల కొంత ప్రభావిత ఎక్కువ ఇబ్బంది లేకుండా పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దానికి కూడా మనం దగ్గర ఇప్పుడు వచ్చే లోపలికి ఒక కొన్ని ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో ఒక 8 ప్లేసెస్లో వాళ్ళంతా కూడా పెట్టడం కూడా జరిగింది. వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా పలకరించాం. వాళ్ళందరికీ కూడా ఏం కావాలనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసాం. ఇవాళ మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో వాటర్ కూడా తగ్గిపోయింది. వాటర్ తగ్గిపోయిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటా ఉన్నాం. నిన్న పొద్దున, నిన్న మధ్యాహ్నం, నిన్న సాయంత్రం భోజనాలు పెట్టాం. అదేవిధంగా సెంటర్స్లో కూడా మెడికల్ నర్సెస్ కానీ వీళ్ళందరినీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం. దాంతోపాటు వాళ్ళకి నైట్ డిన్నర్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం. అదేవిధంగా 15 డివిజన్లో 53 కాలనీల్లో 11,015 మంది హౌస్ హోల్డ్స్ ఎలక్ట్ చేశాం. ఎక్కడైతే హౌసెస్లో కూడా వాటర్ వచ్చి వాళ్ళు బయటికి రాని పరిస్థితుల్లో ఉండేవి కూడా హౌసెస్ కూడా నిన్న అన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని ఎన్ని హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి ఇబ్బంది పడ్డారో దాన్ని కూడా దగ్గర 11,015 హౌసెస్ని ఈరోజు ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి రేపు ప్రభుత్వం తరఫున ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి కూడా అన్నీ చూసుకొని పోతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు దానికే మన ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం కూడా ఎవరైతే ఇలా వర్షాలలో లోపలికి వచ్చేసి ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా కొన్ని వాళ్ళ బాధ్యతలకి కొంతమందికి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా చేశారు. జీవో 115 రిలీజ్ చేశారు. రైస్ ఒక 25 కేజీలు, అదేవిధంగా కందిపప్పు 1 కేజీ, పామాయిల్ 1 లీటరు, ఉల్లిపాయలు 1 కేజీ, టమోటాలు 1 కేజీ, పంచదార 1 కేజీ, ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 11,015 మందిని ఎవరినైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరికీ కూడా చేర్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ 2 రోజుల్లో అవి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు బుధవారం అర్ధరాత్రి ఒంగోలు నగరంలో విస్తృతంగా పర్యటించారు. 47వ డివిజన్ మంగమ్మ కాలేజ్ సెంటర్, ప్రగతి భవన్ ముందు తుఫాన్ వలన నిలిచిన నీటిని మళ్లించేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టిన క్లియరెన్స్ పనులను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్వ స్థితి వచ్చేలా క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం భాగ్యనగర్ 2వ లైన్లోని శ్రీశంకర్ నారాయణ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారికి ఆహారం అందిస్తున్న తీరు, కల్పించిన సదుపాయాలు, వైద్య సేవలపై ఆరా తీశారు. భోజనం, వసతిపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. వారి నివాస ప్రాంతాల్లో నీరు పూర్తిగా తగ్గిన తర్వాత అవసరమైన పారిశుద్ధ్య పనులు చేపట్టాక స్వగృహాలకు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్ రావు, ఇతర అధికారులు ఉన్నారు. ఒంగోలులో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండిపోవడం జరిగింది.
సో కమిషనర్ గారు అండ్ వారి సిబ్బంది అంతా కూడా వాటర్ క్లియర్ చేస్తున్నారు. ఈ పోతురాజు కెనాలు అండ్ నల్లవాగు ఈ రెండు ఈ ఫ్లడ్ అవడం వల్ల ఎక్కువగా కొన్ని కాలనీస్ ఇబ్బంది జరిగింది. అయితే మనం ముందుగానే అది ఇనండేషన్ అవుతాయని తెలిసి వాళ్ళందరినీ కూడా ఇటు మనం షిఫ్ట్ చేయడం జరిగింది. సుమారుగా 4,000 మందిని మనము ఈ రిలీఫ్ క్యాంప్కి షిఫ్ట్ చేసాము. ఇది సరస్వతి నిలయం అని చెప్పేసి ఒక కాలేజ్ ఇది. సో జూనియర్ కాలేజ్, ఇందులో కూడా ఒక 500 మంది ని మనం పెట్టడం జరిగింది. సో వాళ్ళతో అసలు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి. మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై అధికారుల నుండి సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి గారు అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్ శాఖలు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రజల భద్రత, సౌకర్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సేవలను తక్షణమే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వాటిలో కూడా వాటర్ మంచిది తగినప్పుడు వెస్కోలో మొత్తం అదే చేసాం. ఈ క్యాంపులు పెట్టాం కదా, క్యాంపులు పెట్టి భోజనం పెట్టిన దానివల్ల వేడి నీళ్ళు పెట్టడం, దాన్ని వడకు ఆరబెట్టు వాళ్ళు పోసి మంచిగా తాగి, దానివల్ల ఎక్కడ ఇబ్బంది లేకపోతుంది. మన క్యాంపులు మొత్తం దాదాపు 45 క్యాంపులు పెట్టారు. వెస్కోలో మొత్తం దాదాపు 7 మంది క్యాంపులు ఉన్నారు. అందరికీ వేడి నీళ్ళు చేశారు, అందరికి అలవాటు చేసాం. అక్కడ వేడి నీళ్ళు మొత్తం ఇబ్బంది లేకపోతుంది. అట్లా మన దగ్గర కూడా ప్రతి వాటిలో కూడా వాటర్ మంచిది తాగినప్పుడు వాతావరణం సెట్ అయింది. అట్లా చేపిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. డ్రైనేజ్ మాత్రం రేపు పొద్దున్నే మీరు 5 గంటలు వచ్చేసి అందరినీ వర్క్లో తిరిగిపోతుంది. డ్రైనేజ్ మొత్తం శుభ్రంగా పెట్టిస్తున్నాం. దాంట్లో మళ్ళీ జనాలు వస్తాయి. మోందా తుఫాన్ నేపథ్యంలో భాగంగా చీరాల నుండి పర్చూరు మార్గంలో ఉన్న రొంపేరు కుడి మేజర్ కాలువలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటిలో కొట్టుకు వస్తున్న చెత్తను జేసీబీల ద్వారా తొలగింపు ప్రక్రియను చేపట్టారు. పర్చూరు వాగు ఉధృతికి, నీట మునిగిన ప్రాంతాలను, ప్రవాహ తీరును మ్యాప్ ద్వారా బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వివరించారు. ఈ పర్చూరు వాగు ఏదైతే ఉందో అన్ఎక్స్పెక్టెడ్గా, ఊహించని విధంగా, యాక్చువల్గా ఈ పర్చూరు డ్రైన్ ఏదైతే ఉందో దీని కెపాసిటీ కేవలం 5,500 క్యూసెక్లు మాత్రమే. ఈ 5,500 క్యూసెక్లు నీటిని ప్రవహింపజేసే ఈ డ్రైన్లో పల్నాడు నుంచి కానివ్వండి, చిలకలూరుపేట కానివ్వండి, అద్దంకిలో కానివ్వండి, అక్కడ అధిక వర్షపాతం ఉండటం మూలంగా ఒక మండలంలో పైనుంచి వచ్చే ఒక మండలంలో దాదాపు 180 mm రెయిన్ఫాల్ వచ్చింది. ఇది చాలా అత్యధికం. సో అంత వాటర్ రావటం మూలంగా ఈరోజు ఈ ప్రాంతంకి పర్చూరు, తర్వాత ఈ పర్చూరు డ్రైన్ పరిసర ప్రాంతాల్లోకి దాదాపు 9 నుంచి 11,000 క్యూసెక్ల వాటర్ వచ్చింది. దాన్ని డిశ్చార్జ్ చేయటం పెద్ద ఛాలెంజ్గా అయింది. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో మోందా తుఫాన్తో ఒక మోస్తారు భారీ వర్షాలు కురిశాయి. గిద్దలూరు పట్టణంలోని సగిలేరు వాగు 13 సంవత్సరాల తర్వాత ఉధృతంగా ప్రవహిస్తోంది. గతంలో 3 సార్లు సగిలేరు వాగు ప్రవహించడం వలన లోతట్టు ప్రాంతాలు మునిగి ఆస్తి, ప్రాణ నష్టం కూడా జరిగాయి. ముందస్తు జాగ్రత్తలుగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
పట్టణంలోని పలు రోడ్లు వర్షపు ధాటికి జలమయమయ్యాయి. ఆర్టీసీ గ్యారేజీలో ఒక చెట్టు కూలి కారుపై పడ్డం వలన కారు మాత్రమే దెబ్బతిన్నది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సారంగపాణి వీధిలో ఒక మట్టి మేడ కూలిపోయింది. గుండ్ల మోటులో కూడా నీరు ఉధృతంగా పారుతోంది. రాచర్ల మండలంలో చోలవీడు దగ్గర గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆకువీడు, కొత్తూరు, ఆరవీటికోట గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనుమాలవీడు గ్రామంలో ఒక మట్టి మిద్దె కూలిపోయి వృద్ధులకు గాయాలయ్యాయి. రామన్న కదవలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. చీమకుర్తి మండలం రామతీర్థంలోని క్యాంపు కాలనీలో 100 మంది పేద కుటుంబాలకు చీమకుర్తి తహసీల్దార్ ఆర్ బ్రహ్మయ్య చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వరద నీరు చేరిన పేదల గుడిసెలను పరిశీలించి వారికి ప్రభుత్వం నుండి అందుతున్న సహాయం గురించి వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు. శివం ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఫౌండర్ గొల్లపూటి శ్రీహరిని తహసీల్దార్ అభినందించారు. తుఫాన్ నేపథ్యంలో రాత్రి సుమారు 7:45 సమయంలో జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామవాసి నూతలపాటి కోటయ్య అనే వ్యక్తి కందుకూరు నుండి పచ్చవ గ్రామానికి వెళ్తుండగా పొన్నలూరు ఉప్పలదిన్నె మార్గంలో తన బజాజ్ పల్సర్ బైక్పై వాగు దాటి ప్రయత్నం చేశాడు. అయితే వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో బైక్ వాగులోనే ఆగిపోయి కోటయ్య వాగులో కొట్టుకుపోయాడు. ఆ సమయంలో ఆయన వాగు పక్కన ఉన్న వేప చెట్టును పట్టుకొని రాత్రంతా అక్కడే గడిపాడు. ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఒక వ్యక్తి పొన్నలూరు పోలీస్ స్టేషన్కు వచ్చి వాగులో ఎవరో కాపాడండి కాపాడండి అంటూ అరుస్తున్నారని సమాచారం ఇచ్చారు. దాంతో వెంటనే పొన్నలూరు రైటర్ చెన్నకేశవులు, టీఏ నాగేశ్వరరావు వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గ్రామస్తుల సహాయంతో తాళ్లు తెప్పించి ఈతగాళ్లను పిలిపించి వాగులోకి దింపారు. ఆ వ్యక్తిని వాగు నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చి డాక్టర్చే పరీక్షలు చేయించి బంధువులకు అప్పగించారు. అద్దంకి పట్టణంలోని 20వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పర్యటించారు. తుఫాన్ కారణంగా చలిగాలులు తట్టుకోలేక మరణించిన లక్ష్మి, వనపర్తి హనుమంతరావు భౌతిక కాయాలను సందర్శించి నివాళి అర్పించారు. అన్ని విధాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సహాయ సహకారాలు అందిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి ఆర్థిక సాయం అందజేశారు. 20 వార్డులో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న గృహాలను సందర్శించి ఆర్థిక సహాయం అందించి ధైర్యం చెప్పారు. వివిధ సమస్యలపై వచ్చిన వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ ఇన్ఛార్జ్ కాకాని రాధాకృష్ణమూర్తి, మున్సిపల్ కౌన్సిలర్ గుంజి కోటేశ్వరరావు, గునుపూడి రఘురాం గుప్తా, చిన్న వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన వెంట నడిచారు. గుండ్లకమ్మ నది ప్రవాహంలో చిక్కుకున్న మున్సిపల్ సిబ్బంది రుద్ర, నాగేంద్ర, గుర్రాల బాబురావు, మెట్నాల శివదుర్గలను బండారు కుమార్, ఇండ్ల మాణిక్యరావు, బొజ్జ పరశురాం, షేక్ మస్తాన్ తమ ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ సిబ్బందిని కాపాడారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు, తహసీల్దార్ శ్రీచరణ్ పలువురు ఉన్నతాధికారుల దృష్టికి బాధితులు సెల్ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు నదిలో చిక్కుకున్న వారిని కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుని ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. అద్దంకి ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు, మెరన్ పోలీసులు, ఫిషర్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని మున్సిపల్ సిబ్బందిని పడవల ద్వారా ఒడ్డుకి చేర్చారు. సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ మహమ్మద్ మోయిన్ పరిస్థితిని కలెక్టర్ వినోద్ కుమార్కు తెలియజేశారు. వరదలో చిక్కుకున్న మున్సిపల్ సిబ్బందిని కాపాడడంలో చాకచక్యంగా వ్యవహరించిన జాలర్లు అయిన కుమార్ మరియు వారి బృందానికి చీరాల డీఎస్పీ మహమ్మద్ మోయిన్
ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ వినోద్ కుమార్ ఫోన్లో పరామర్శించారు. మున్సిపల్ సిబ్బందిని కాపాడడంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పలువురు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షాలకి బాగా పొంగిపోయి చుట్టూ నీళ్లు రావడంతో వాళ్ళు అక్కడే ఇరుక్కునిపోయి అలా చిక్కుబడిపోయారు. ఈ విషయం వాళ్ళు ఫోన్ ద్వారా మన పోలీస్ అధికారులకి తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడంతో అందరూ కూడా కోఆర్డినేషన్గా కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఆఫీసు, తర్వాత సంబంధిత రెవెన్యూ ఆఫీసర్స్, అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గారు అందరికి కూడా తెలియజేయడంతో అందరూ కూడా వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఒక లోకల్గా ఉన్న ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన ఒక బోట్ని పంపించడం జరిగింది. ఆ బోటు ద్వారా వాళ్ళకి లైఫ్ జాకెట్స్, తర్వాత లైఫ్ రింగ్స్, తర్వాత ఈ తాళ్ళు కూడా ఇచ్చేసి పంపడం జరిగింది. వాళ్ళందరూ ఆ బోట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అది కూడా ప్రమాదవశాత్తు ఆ బరువుకి కొద్దిగా ఒరిగిపోవడంతో అక్కడే వాళ్ళు చెట్లపై చిక్కుకుపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ ఇంకొక మత్స్యకారులకు సంబంధించి ఇంకొక బోటుని పంపించడం జరిగింది. ఈ మత్స్యకారులు వెళ్ళి ఆ ముగ్గురిని కూడా సురక్షితంగా కాపాడి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ని సమర్థవంతంగా నిర్వహించిన మన మత్స్యకారులైన కుమార్ మరియు వాళ్ళ టీంకి మేమంతా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే ఈ ప్రయత్నానికి పట్టణ ప్రముఖులు కూడా చాలామంది వాళ్ళ కోఆపరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా జేసీబీలు అలాగే తర్వాత ట్రాక్టర్స్ అవన్నీ తీసుకుని వచ్చేసి అందరికీ కోఆపరేట్ చేయడంతో వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అందరికీ ధన్యవాదాలు. కొండేపి మండలంలోని చోడవరం, వెండూరు, చిన వెంకన్నపాలెం, ముప్పవరం గ్రామాల రైతులు, అలాగే టంగుటూరు మండలంలోని పొందూరు గ్రామానికి చెందిన రైతులు చోడవరం గ్రామం సమీపంలోని మూసి వాగు వద్ద పొగాకు నారుమడులు వేసుకున్నారు. వీటికి కాపలా పనుల నిమిత్తం రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి సుమారు 121 మంది కూలీలను తీసుకువచ్చి అక్కడ చిన్న చిన్న గుడారాలు వేసి నివాసం ఏర్పాటు చేశారు. అయితే రైతులు నారుమడులు దెబ్బతింటాయని ఆందోళనతో కూలీలను అక్కడే ఉండమని చెప్పడంతో వారు తాత్కాలిక గుడారాల్లోనే ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం సుమారు 3:30 ప్రాంతంలో పై ప్రాంతాల నుండి భారీ వరద నీరు రావడంతో పల్లపు ప్రాంతాల్లోని కూలీల నివాసాలు నీట మునిగాయి. పరిస్థితిని గమనించిన వెంటనే కూలీలు ఎత్తైన ప్రదేశాలకు తరలిపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీస్, రెవెన్యూ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వరద నీటిలో చిక్కుకున్న 121 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ రిస్క్ ఆపరేషన్లో కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కొండేపి సిఐ సోమశేఖర్, కొండేపి ఎస్ఐ ప్రేమ్ కుమార్, పొల్లలూరు ఎస్ఐ అనుక్, లైట్ వేసుకో ఉంది కదా, ఫోన్ జేబులో పెట్టు. వీడియో అది కావాల్సింది కరెక్ట్గా. టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామాన్ని మొందా తుఫాన్ ముంచేసింది. పై ఎత్తున ఉన్న పాలేరు, మూసీ నదులు పొంగి పొర్లడంతో ఆలకూరపాడు అష్ట దిగ్బంధనంలో చిక్కుకుంది. 4 వైపులా చట్టాలు పొంగి పొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఏ వైపు చూసినా నీరు,
అది ఆలకూరపాడు దుస్థితి. 5,000 మందికి పైగా జనాభా కలిగిన గ్రామంలోని ప్రజలు నిరంతరం సాధారణ పనుల నిమిత్తం ప్రతి ఒక్కరూ టంగుటూరు వెళ్లందే పూట గడవదు. అటువంటిది టంగుటూరు ఆలకూరపాడు మధ్యలో ఉన్న 4 చట్టాలు పొంగి పొర్లడంతో ప్రజల రాకపోకలు స్తంభించిపోయి పొరపాటుగా ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే టంగుటూరు వెళ్లవలసి వస్తే ప్రాణాలకు తెగించి పోరాడాల్సిందే. గ్రామాల మధ్యలో ఉన్న చట్టాలపై వంతెనలు నిర్మిస్తే ఈ పరిస్థితి ఉండదు. మోందా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రి మేరుగ నాగార్జున జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు మండలంలోని ప్రధానంగా వరి, పొగాకు సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పార్టీలకు అతీతంగా అకాల వర్షాల ధాటికి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని మేరుగ నాగార్జున విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, కటారి శంకర్, ఇనగంటి పిచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. త్వరితగతిని రాష్ట్రంలో ఉన్న ప్రజానీకాన్ని అస్థిరత పక్షపాతం లేకుండా పార్టీలను చూడకుండా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా పండిన పంట కొనే విషయంలో అస్థిరత పక్షపాతం చూపారు. సహాయాలు అందటంలో నావాడు నీవాడుని చూశారు. దాని ద్వారా చాలామంది రైతులు ఈ రాష్ట్రంలో నష్టపోయారు. పర్టికులర్గా బాపట్ల జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో పొగాకేసుకున్న రైతు మీరు అస్థిరత పక్షపాతంతో కొనుగోలు చేయటం వల్లనే ఈరోజు ఈ తుఫాన్లో తడిచి ముద్దై ఎందుకు పనికిరాకుండా బయటపడేసే పరిస్థితిని పొగాకు తీసుకొచ్చారు. బర్లీ పొగాకు కానీ ఏ పొగాకు అయినా వర్జీనియా కానీ. అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సి వస్తుంది. ఇవాళ సర్వీస్ చేసేవాళ్ళు డివిజన్ స్థాయిల్లో ఇళ్ల మధ్య బజార్లో ఏ బజార్కి ఆ బజార్ సర్వీస్ చేసేవాళ్ళు వాలంటీర్లు వాళ్ళు లేనందువల్ల ముసలాళ్ళు బయటికి రాలేక, మంచాల్లో ఉన్నవాళ్ళు బయటికి రాలేక పార్టీ కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలే షిఫ్ట్ చేయడం అవుతూ ఉంది. కనీసం కొంచెం లోతుగా ఉండే చోటకి అధికారులు వాళ్ళకేం పని వాళ్ళు వెళ్ళట్లేదు. ఇది ఈ విషయాల మీద కలెక్టర్ గారికి చెప్తున్నాం. అక్కడక్కడ మా పార్టీ తరఫున కూడా మేము కూడా భోజనం వస్తే ఏర్పాటు చేయడం జరిగింది. మేమేమంటామంటే ఏ అయితే నీట మునిగిన డివిజన్లు ఉన్నాయో 48, 49, 50, 3, 2, 18 ఇటువంటి అట్లాగే 9వ డివిజన్లో కొంత ప్రాంతం వీటన్నిటికీ కొంత కాంపెన్సేట్ చేస్తూ వాళ్ళకి రేషను, కందిపప్పు ఇట్లాంటి బియ్యం, కందిపప్పు ఇట్లాంటి కనీస సౌకర్యాలు ఇచ్చి ఆదుకోవాలని అక్కడక్కడ కొంతమందికి ఆ కాల ఒడ్డున నిలబడే వాళ్ళకి ప్రహరీ గోడలు ఇవ్వండి ఎన్యూమరేషన్ చేసి వాళ్ళందరికీ న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో వేంచేసి ఉన్న శ్రీ సాయి ఈశ్వర అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో అయ్యప్ప స్వామి వారి అఖండ పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన స్వామి వారి పడిపూజ కార్యక్రమంలో మాలా దీక్షదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి భక్తి గీతాలను ఆలపించారు. కార్తీక మాసం నందు అయ్యప్ప స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను, అభిషేకాలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. భక్తులు అందరూ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని ఆలయ ట్రస్ట్ చైర్మన్ కాళీ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ పువ్వాడ రాజేష్, కోశాధికారి నాలం శివగోవర్ధన్, ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప
శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణం స్వామియే వసుధ హరి శరణ గుణయ్యప్ప స్వామి గుణయ్యప్ప అయ్యని గుణయ్యప్ప స్వామియే శరణం శరణ గుణయ్యప్ప చంద్రాంతరు కాడిన వసుధ హరి సద్గురునాథ అయ్యప్ప విలాల్ మీరా అయ్యప్ప వీరమణి కొండ అయ్యప్ప రారా తండ్రి అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే. ఉభయదారుగా హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారు ప్రతి సంవత్సరం ఒక వారం ఆయన ఏర్పాటు చేస్తారు బుధవారం. అలాగే ఈరోజు వారు ఏర్పాటు చేయడం అయింది బుధవారం. వారు వారి కుటుంబాన్ని స్వామి గారిని ఎల్లవేళలా దీవించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు మనకి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. రేపు 9వ తేదీ స్వామివారికి కన్నుల పండుగ నగరోత్సవం జరుగుతుంది. ఆదివారం రోజు ప్రతి ఒక్క భక్తులు స్వాములు ప్రతి మాల ధరించిన స్వాములందరూ పాల్గొని స్వామివారి నగరోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగనే 12వ తేదీ అఖండ భజన పైసారి కూడా మీరు చూశారు, మనకి బయట ఏర్పాటు చేయడం జరుగుతుంది. మోందా తుఫాన్ కారణంగా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. తుఫాన్ వల్ల ఇళ్లలోకి వచ్చి చేరిన వరదతో పాటు పలు రోడ్లను శుభ్రం చేస్తున్నారు. సహాయక చర్యలను కమిషనర్ వెంకటేశ్వరరావు, మేయర్ గంగాడు సుజాత పర్యవేక్షించారు. మోందా తుఫాన్ కారణంగా ఒంగోలు నగరంలోని శివారు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఇళ్లలో నుండి కొంతమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ వికలాంగులు, ముసలివారు ఇళ్లలోనే మంచాలపైనే రాత్రి అంతా జాగారం చేసే పరిస్థితి ఉందని నగరంలోని జయప్రకాష్ కాలనీ ప్రజలు అంటున్నారు. తుఫాన్ కారణంగా ఒక్కసారిగా వరద రావడంతో ఇంట్లోని సామాన్లు మొత్తం పూర్తిగా నీట మునిగిపోయాయి. కొన్ని వస్తువులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరదలకు పశువులు మృతి చెందాయి. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జయప్రకాష్ కాలనీతో పాటు టింబర్ డిపో ప్రాంతం, మంగమ్మ కాలేజ్ ప్రాంతం మొత్తం ఇప్పటికీ జలదిగ్బంధంలో ఉంది. మంగమ్మ కాలేజ్ పక్కనున్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా నీట మునిగిపోయింది. జయప్రకాష్ కాలనీలో రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇతర దాతల ద్వారా కొంత ఆహార పదార్థాలు అందించాలని, కొంతమంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరానికి వెళ్లారని, బయటికి కదలలేని పరిస్థితుల్లో కొందరం ఇక్కడే ఉండవలసిన పరిస్థితి వచ్చిందని, నీరు లేక చాలా ఇబ్బంది పడ్డామని అంటున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ నుండి మంచినీళ్ల ట్యాంకర్ ఈ రోజు ఉదయం రావడం జరిగిందని, గత 3 రోజుల నుండి విద్యుత్తు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే కరెంటును పునరుద్ధరించాలని కోరుతున్నారు. అన్నం రాత్రి పెట్టారు, రాత్రి ఇచ్చారు అన్నం. నిన్న 9 తెచ్చి ఇచ్చారు అన్నం. అప్పుడే మాకు మొన్న నుంచి 3 రోజులు వాటికి ఏమీ లేదు. అసలు మాకు ఫ్రిడ్జ్లు మొత్తం ఏడ వెళ్ళిపోయినాయి. అసలు ఏమి లేవు, మొత్తం పోలీస్ కాలంలోకి వెళ్ళిపోయినాయి. మేము ఆ మంచం మీద కూర్చొని ఉన్నాం అంతే. ఏమి లేదు, బాగా మనీ 4 వచ్చినాయి, 4 వచ్చేసినాయి. ఏమి లేదు, వారికి పోయి ఆడ కూర్చున్నాం, మంచాల మీద కూర్చున్నాం అంతే. డబ్బులు, బట్టలు ఏమి లేవు ఇక మాకు. అసలు ఇంక ఒంటి మీద అయ్యో అసలు ఏమి మనుషులమే ఉండాం పిల్లల్ని పెట్టుకొని. వర్షానికి మొత్తం అన్నీ తడిచిపోయినాయి. తడిచి మంచం మీద కూర్చున్నాము. మరి వాటర్ లేదు. రాత్రి అయితే వాటర్ ఇచ్చారు, మంచిలు ఇచ్చారు, అన్నం ఇచ్చారు. కరెంటు కూడా లేదు. నీళ్ళకి బాగా తాగటానికి ఇబ్బందిగా ఉంది. కడుక్కోవడం, తుడుచుకోవడం అంటే అన్నీ తడిచిపోయినాయి. బియ్యము, బ్యాళ్ళు, నూనె క్యాన్ దొల్లిపోయింది సార్. ఇబ్బందిగా ఉంది బాగానే. వర్షం బాగా వచ్చింది, నడుము లోతు నీళ్ళు వచ్చింది, కరెంట్ లేదు. అది సార్ మా పరిస్థితి మాకు తీవ్రంగా ఉంది. నిన్న 3 రోజు కురిసిన వానలకి ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చి అన్నీ పాడైపోయి అన్నీ ఇదైంది. 3 రోజు కరెంటు కూడా లేదు మాకు. అసలు ఏమి అన్నీ తడిచిపోయినాయి. ఏమి పనికిరావు అందరి జనాలు. కొంచెం ఇబ్బంది పడ్డాము. అది అంటే బయటికి కూడా రోడ్ల మీద కూడా రావడానికి ఇల్లు నీళ్ళు ఫోర్స్ ఎక్కువైపోయి రాలేకపోయాం బయటికి అందరం. నడుము లోతుల పైకి ఇంకా ఎక్కువే వచ్చినాయి నీళ్ళు అందరికీ. నిన్నే కొట్టకపోయింది మొత్తం రోడ్డు. కాలనీలో గత 3 రోజుల నుంచి నీరు నిలిచిపోయి ఇళ్లలోకి నీళ్లు వచ్చిన తర్వాత బయటికి
వరద సహాయ కేంద్రాలకి తరలించారు కొంతమందిని. అట్లాగే కొంతమంది మంచాలపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే నిన్న మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఈ పోతురాజు కాలువ నుంచి నీరు ప్రవాహం తగ్గించేందుకు జేసీబీ యంత్రాల ద్వారా కూడా బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దాని కారణంగా ఈరోజు ఉదయానికి నీరు మొత్తం జయప్రకాష్ కాలంలో తగ్గిపోయినాయి. అయితే ఇక్కడ తగ్గిపోయిన తర్వాత సహాయ కేంద్రాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇళ్లను శుభ్రం చేసుకునే పనులు నిమగ్నమై ఉన్నారు. అట్లాగే రోడ్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఇప్పుడు మనం చూస్తే పోతురాజు కాలం కానుకున్నటువంటి ఈ రోడ్డు మొత్తం కూడా మట్టి రోడ్డుతో వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షం కారణంగా పూర్తిగా దెబ్బతినిపోయి ఆ ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి వచ్చింది. మొత్తం కూడా కాలువ అంతా తవ్వేసి వీళ్ళ ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. అట్లాగే ఇక అందరూ కూడా మొత్తం చిన్నపిల్లలు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, వికలాంగులను ఏడే వదిలిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని కొంతమంది మహిళలు చెబుతూ ఉన్నారు. కొంతమంది అన్ని సర్వం కోల్పోయామని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి లైలా తుఫాన్ తర్వాత గత 15 సంవత్సరాల తర్వాత ఇదే పరిస్థితి కొనసాగిందని చెప్పని ప్రజలందరూ కూడా చెబుతూ ఉన్నారు. అట్లాగే 3.5 సెంటీమీటర్ల వర్షం కూడా అదనంగా పడింది. అంటే లైలా తుఫాను కంటే ఈ తుఫాను 3.5 సెంటీమీటర్ల వర్షం అదనంగా పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ఇళ్లలో ఉన్న పరిస్థితుల్లో మొత్తం కూడా ప్రజలు మొత్తం వారి సామానాన్ని తీసుకొచ్చుకొని శుభ్రం చేసుకునే పనులు నిమగ్నమై ఉన్నారు. వరద కారణంగా చిక్కున్న ప్రజలకి రాత్రి కొంతమంది దాతలు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కొంతమంది మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు కూడా కొంతమంది సరఫరా చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు ఉదయం కూడా టిఫిన్ ఒకటి మున్సిపాలిటీ తరఫు నుంచి అందజేయడం పరిస్థితి కొనసాగుతూ ఉంది. తర్వాత 3 రోజుల నుంచి నీరు రాక, తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు. అందరూ కూడా నగరపాలక సంస్థ నుంచి వాహనాలు వచ్చి నీటిని కూడా సరఫరా చేస్తూ ఉన్నాయి. ఈ నీటి సరఫరా ద్వారానే అందరూ కూడా శుభ్రం చేసుకునే పనులు ఉన్నాయి. అట్లాగే మట్టి కూడా పూర్తి స్థాయిలో మట్టి కూడా కొట్టుకొని వచ్చే పరిస్థితికి ఉంది. కొంతమంది ఇళ్ల ముందు మట్టిని కూడా తొలగించుకునే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అనిల్తో సాంబశివరావు, డి న్యూస్, ఒంగోలు. నగరంలోని కర్నూలు రోడ్ విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయాయి. విద్యుత్ పరికరాలు మొత్తం నీటిలోనే ఉన్నాయి. స్టోర్ ప్రాంతం మొత్తం నీరు నిలిచిపోయి లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. మోటార్ల ద్వారా నీరును బయటకు పంపించేందుకు గత 2 రోజులు శ్రమిస్తున్నప్పటికీ ఇంకా నీటిమయంగానే ఉంది. ఏఈ కార్యాలయాలు, ఏడీఈ కార్యాలయాలు నీట మునిగిపోయాయి. కార్యాలయాల్లో చేరిన నీటిని సిబ్బంది బకెట్లతో బయటకు పోస్తున్నారు. ఇంకా ఇదిగా ఉండేది మునిగిపోయింది. ఇది చూడకుండా వర్షంలో కూడా రాత్రి రైతు పట్టుకోవట్లేదు. ఏళ్ళలో పావులాడు చేస్తున్నా, దేశాలు తిప్పుతున్నా, ఏదన్నా బెనిఫిట్ లేదు. అది పెట్టేసా సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని పేర్నమిట్ట తుఫాన్ బాధితులకు క్విజ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పరిశీలించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా వారు పడిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రంలో ఉంటున్న బాధితులకు బిఎన్ స్వయంగా అల్పాహారం పెట్టారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడవద్దని కోరారు. అనంతరం ఎస్టీ కాలనీలో పర్యటించి అక్కడి రోడ్లు, డ్రైనేజీలను ఎమ్మెల్యే పరిశీలించారు. విజయ్ కుమార్ వెంట ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, కొత్తపట్నం తహసీల్దార్ సుబ్బారెడ్డి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు, కార్పొరేటర్ మలగా రమేష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మోందా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఒంగోలులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
సంతనూతలపాడు చెరువు, మైనంపాడు చెరువు, ఏలూరు చెరువులు ఒక్కసారిగా కట్టలు తెగిపోవడంతో లోతట్టు ప్రాంతాలకు నీటి ప్రవాహం చేరుకున్నాయి. పోతురాజు కాలువ నిండి పక్కనే ఉండే కాలనీలోకి, ఇళ్లలోకి నీరు ప్రవహించింది. దీంతో వారికి ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సిమెంట్ ఐరన్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టింబర్ డిపో వద్ద గల జయప్రకాష్ కాలనీలోని వరద బాధితులకు 400 మందికి ఆహార పదార్థాలతో పాటు మంచినీరు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు నిడమానూరు హనుమంతరావు మాట్లాడుతూ నేటి ప్రవాహంలో చిక్కుకొని ఆకలికి అలమటిస్తున్న వారిని గమనించి అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేసి వారిని ఆదుకోవడం జరిగిందని తెలిపారు. పోతురాజు కాలువ ప్రాతిపదికతో 2 జేసీబీలతో పూడిక తీయించి నీరు బయటకు వెళ్లే మార్గం, టింబర్ డిపో ప్రాంతాలను బయటికి పంపే విధంగా చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ తుఫాన్ అందువల్ల దెబ్బతిన్న ఈ జయప్రకాష్ కాలనీ జనాన్ని అందరికీ ఆకలి కోసం మా సిమెంటు యూనియన్ తరపున వచ్చి భోజనాలు సప్లై చేయడానికి మేము వచ్చి అందరం కలిసి మా వాళ్ళందరం వచ్చి భోజనాలు సప్లై చేసి వాళ్ళ ఆకలి తీర్చి వెళ్దామని వచ్చాం. మేము 300 మందికి ఇచ్చాం. ఎంతమంది? 300 400 దాకా 400 మందికి భోజనాలు, వాటర్ ప్యాకెట్లు అన్నీ కలిపి 400 మందికి చాటర్ తీసుకొని పోయి మా కుర్రోళ్ళు అందరూ వచ్చి సప్లై చేసుకొని వాళ్ళ ఆకలి తీర్చి వస్తున్నాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మోందా తుఫాన్తో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటించారు. పెద్దారవీడు, దోర్నాల, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం మండలాల్లో పర్యటించి అక్కడి పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతుండడంతో అధికారులతో కలిసి స్వయంగా అక్కడికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ఎరిక్షన్ బాబు ఆ ప్రాంతాలకు వెళ్లి గ్రామస్తులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. సంబంధిత సమస్యలపై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. రిహాబిలేషన్ సెంటర్లో ఉన్న ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. ఈ వర్షాల వల్ల గత 40 సంవత్సరాల నుంచి నిండనటువంటి చెరువులు, పొంగి పొర్లనటువంటి వాగులన్నీ కూడా ఈరోజు ఉధృతంగా ప్రవహిస్తూ ఏదైతే నల్లమల అటవీ ప్రాంతానికి అనుసంధానంగా ఉండేటటువంటి నియోజకవర్గం కాబట్టి కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో పడినటువంటి అతి భారీ వర్షాల వల్ల ఎక్కడికక్కడ అన్ని వాగులు పొంగిపొర్లుతూ ఉన్నాయి. కొన్ని గ్రామాలకైతే ఉదాహరణకి ఇక్కడ మనం దోర్నాలో ఉన్నాం, గంటవనిపల్లి గ్రామానికి రాకపోకలు లేవు. అదేవిధంగా ఇక్కడ దొంగలవాగు ప్రవహిస్తుంది. ఇటు ఆత్మకూరు నుంచి దోర్నాలకు కానీ రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అందుకనే ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజుల నుంచి అధికారులని, ఇటు కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి మరీ ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చూడడం అనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి, అదేవిధంగా ఆర్డీఓస్, సబ్ కలెక్టర్స్, అదేవిధంగా ఎంఆర్ఓలు, విఆర్ఓలు, విఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది, ఇటు ఒకవైపు మరి ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు అందరూ కూడా పోలీస్, హోంగార్డుల వరకు కూడా గత 2 రోజుల నుంచి రాత్రింబగళ్ళు షిఫ్ట్ డ్యూటీలు వేసుకొని మరి ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందో ఆ ప్రమాదం పొంచి ఉన్నటువంటి గ్రామాల్లో సైతం వాళ్ళు మరి తిరుగుతూ ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా చూసినటువంటి సందర్భాలు ఈరోజు మనం 2 రోజులు చూస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ముందు చూపుతో మోందా తుఫాన్ నష్టాన్ని నివారించగలిగామన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు.
ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని మీడియా సమావేశంలో వెల్లడి. అర్ధరాత్రి ఒంగోలు నగరంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు కాలనీలలో నిలిచిన నీటిని బయటికి పంపించే ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సేవలను తక్షణమే పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశం. డి న్యూస్లో నేటి మాట. పుస్తకాల్లో పాఠాలు పరీక్షల్లో పాస్ అయ్యేంత వరకే. సమాజంలో నెగ్గుకు రావాలంటే మనుషులను చదవాలి. జీవితంలో పెట్టే పరీక్షల్లో పాస్ అవ్వాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.